ఒకవేళ ఈ వీడియో 2,50,000 అయింది అనుకోండి ఒక్కటే రోజులా డైలీ వ్లాగ్స్ రోజు పెడతాయి, రోజు డైలీ వ్లాగ్స్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ కుమరవెల్లి దర్శనానికి అయితే వెళ్తున్నాం. ఇది వచ్చేసి మా ఫస్ట్ వ్లాగ్. అంటే అప్లోడింగ్ లో ఫస్ట్ వ్లాగ్. ఇది కాకుండా ఇంకా ఫేస్ రివీల్ చేసి తీసిన వ్లాగులు మస్తున్నాయి. సో అవి కూడా ముందు అప్లోడ్ అయితే చేస్తా, ఏంది ఏం కథ అసలు ఎటు పోయినామని చెప్పేసి. సో ఇప్పుడు వచ్చేసి ఈరోజు కుమరవెల్లి దర్శనానికి అయితే వెళ్తున్నాం. చెప్పు థ్యాంక్స్ చెప్పు అందరికి. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ 11K ఫాలోవర్స్. చెప్పు నువ్వు, నీకయ్యారు నాకు కాదు. ఇన్స్టాగ్రామ్లో నాకు 11K ఫాలోవర్స్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. తక్కువ టైంలో మీ సపోర్ట్ చాలా వస్తుంది. మెచ్చుకుంటారా? నేను అందరికి కావాల్సింది ఏంటంటే నీ ఫేస్ రివీల్ కావాలి. చాలా మంది అడుగుతారు ఫేస్ రివీల్ కోసం. మేము చాలా ఎప్పుడు చేస్తాం అంటే ఇంకొక 2-3 days ఎక్కువ టైం అయితే తీసుకోను. తిరుపతి అయితే పోయేది ఉంది. సో తిరుపతి దగ్గర ఫేస్ రివీల్ చేద్దామని చెప్పేసి నా కోరిక. సో అందు గురించే వెయిట్ అయితే చేస్తున్నాము. 2-3 days వెళ్తాం తిరుపతి. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక మంచి వీడియో షూట్ చేసి మన మెయిన్ ఛానల్నే పోస్ట్ చేస్తా. అక్కడ నుంచి అయితే మీరు చూస్తారు ఎప్పుడు పోతాం ఏం కథ అని చెప్పేసి. ఇక చూడాలి, టికెట్లు బుక్ చేసుకుని వెళ్తాం. ఎప్పుడు ఏదో ఒకటి వస్తుంది ఈవెంట్, ఏదో ఒకటి వస్తుంది ఖచ్చితంగా. సో అది అయిపోయిన తర్వాత ఒకసారి వెళ్తాం. ఆ తర్వాత నేను చెప్పిన ఫస్ట్ కొన్ని వ్లాగులు షూట్ చేసినాం అది అని చెప్పేసి ఆ వ్లాగులు అన్నీ వస్తాయి మీకు ఫర్దర్గా. అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి చూడండి, ఎంజాయ్ అయ్యారు. 2 రోజుల తర్వాత ఎందుకు మా ఇంట్లో పండుగ ఉంది, అది అయిపోయాక అంతే. కోదినాలు వీళ్ళు అది ఎత్తురాట, ఏంది మన పట్నాలు ఎత్తురాట. సో ఆడ బిజీ ఉంటుంది కావచ్చు. అది అయిపోయినాకనే మళ్ళా ఇప్పుడు ఇంకొక మెయిన్ ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాము. ఎప్పుడంటే ఇలా ఎత్తారా డేట్ 21 కదా, ఇలా 22, 23, 24th నాడు వెళ్తున్నాము. సో అది నాకు తెలిసి మెయిన్ ఛానల్నే వీడియో పెడతా కావచ్చు. మనమే కదా ఇంకేందిరా, మెయిన్ ఛానల్ వీడియో వస్తుంది దానికి రిగార్డింగ్ కూడా. అది కూడా మీరైతే చూస్తారు. సో ఎక్కడికి వెళ్తున్నాం ఏం కదా అని చెప్పేసి ఇప్పుడే రివీల్ చేయ. ఒక క్రేజియస్ట్ ప్లేస్, దాని రిగార్డింగ్ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేసినా 1 million views వస్తాయి మన ఛానల్. ఇప్పటివరకు మీరు చూడండి ఉంటాయి. సో ఈమెను కూడా తోలుకోబోతుంది ఆడికి. నేను కూడా ఉంటా. ఘోరంగా భయపడాలి, ఇష్ట పెట్టేదే ఎంత భయపడ్డా కానీ. అన్ని ఉంటాయి, ఎంజాయ్ ఉంటాయి, భయం ఉంటుంది, అన్ని ఉంటాయి. భయం ఉన్నాయి వద్దు, ఎంజాయ్ అనేది చేస్తాం. అన్ని అవే. సో ఇప్పుడు వచ్చేసి మన కుమరవెల్లి వెళ్తున్నాము. విజయ వాళ్ళ రిలేటివ్స్ టెంపుల్ అనే పని చేస్తారు అన్నట్టు. దర్శనం కూడా తొందర అయిపోతుంది, అంతేకాకుండా కొద్దిగా మంచిగా అవుతుంది అని చెప్పేసి విని కూడా తోలుకోబోతున్నాము. ఇంకో విషయం ఏంటంటే మబ్బులా 6 గంటల వరకు టెంపుల్ ఉండాలనుకున్నాము. ప్రజెంట్ టైం వచ్చేసి ఎంత అవుతుందంటే 8:30 అవుతుంది. సగం దూరం పోయినాక అంతే. సో ఈ జర్నీ గుంజుతా ఉన్నాం. థ్యాంక్స్ చెప్పు అందరికి. చెప్పిన అందరికి థ్యాంక్ యూ సో మచ్. మళ్ళా చెప్పు, ఇన్స్టాగ్రామ్ లో చెప్పిన, యూట్యూబ్ లో చెప్పవా? యూట్యూబ్ లో కూడా అందరికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మేము ఒకరోజు కంకలామిన మా వీడియో చూసినాం. ఆయన ఆ కంకలామినకి మళ్ళీ ఒకసారి అమ్మాలి మరి విజయ. ఇవే లొకేషన్ లో ఫ్లెక్సీ కట్టి కంకలామినం మేము లుంగి కట్టుకుని ఆ వీడియో చూసినావా? ఎంజాయ్ చేసినావా? గిన్నె అడవికించి పోయే ఆడియన్స్ కూడా మమ్మల్ని చూసి మళ్ళీ ముంగటికి పోయి యూటర్న్ లేదు, దగ్గర లేడా ఆడికించి మలుపుకొని వచ్చారు. మళ్ళీ వచ్చినట్టుగా రా, మస్తు దగ్గర అసలు మనకు చెప్పానంటే. మేము కొమరవెల్లికి పర్టికులర్గా ఓన్లీ కొమరవెల్లి దర్శనం చేసుకుందామని చెప్పేసి ఎప్పుడు రాకపోతుంటిమి. ఎప్పుడు వచ్చినా కానీ కొమరవెల్లి ఇవన్నీ చూసుకొని పోతుంటిమి. కొమరవెల్లికి ఒక మా బాపమ్మతో వద్దుంటిమి బాగా. సో వీటికి వచ్చినప్పుడు అలా ఒక కారు కొందాం, సప్పట్లు కొట్టే కారు ఉంటుంది ఎదరికైనారా, ఆ కారు కొందుంటిమి. మా బాబా అప్పుడు ఆటో నడుపుతుండే, ఆ ఆటోలో వద్దాం, లేకుంటే ఏదైనా ఆటో కిరాయి వేసుకొని వద్దుంటిమి. వీటికి ఎప్పుడు వచ్చినా కానీ అదొక మెమరీ. ఆ కారు కొందుంటిమి, ఆ కారుతో ఆడదాం. ఆ సప్పట్లు కొడితే ముంగడికి పోతుంది, సప్పట్లు కొడితే ఇంకా కొత్త అట్లా ఉంటుండే. సో ఇప్పుడు ఉంటే కొనుక్కోవాలా ఒక నేను మీకు చూపిస్తా. ఎందుకురా 8:30 అవుతుందిరా, తీయరా చూద్దాం. ఒకవేళ తీసి ఉంటే తీసుకుందాం, లేకుంటే లేదు. ఆల్మోస్ట్ దగ్గర దాకా వచ్చినాం. ఇంకా 2-3 kilometers ఉండొచ్చు. 2-3 kilometers అయితే రీచ్ అవుతాం. మెయిన్ ఇక్కడికి వచ్చేటోళ్ళు ఎట్లా వస్తారు అంటే
కొమరవెల్లి మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుంటారు. పైన ఇంకొక దేవత ఉంటుంది, ఆమె దర్శనం చేసుకుంటారు. తర్వాత ఇక్కడ కొండపోశమ్మ అని ఒకటి ఉంటుంది దేవత, డ్యామ్ ఉంటుంది అక్కడనే. అక్కడికి వెళ్ళి మంచిగా దావతులు చేసుకొని తిని తాగి అప్పుడు పోతారు అన్నట్టు. మా బాబు ఆపరేషన్ కాకముందుకు ఒకసారి మేము వచ్చినాం, కొమరవెల్లి వచ్చి కొండపోశమ్మ కాడికి పోయి ఆడ దర్శనం చేసుకొని మంచిగా చికెన్ వండిపించుకొని తిని ఆ తర్వాత ఇంటికి పోయిన ఉంటుంది. మళ్ళీ ఆ రోజులు ఇక రావు, కష్టం. సో ఇప్పుడు వచ్చేసి దర్శనానికి అయితే పోతున్నాం. పోయి మన మల్లికార్జున స్వామి దర్శనం అయితే చేసుకున్నాం ఫస్ట్. మేము ఎంత జల్ది వచ్చినామంటే ఇక్కడ పార్కింగ్ టికెట్ తీసుకునే వాళ్ళు కూడా అవైలబుల్గా లేరు. తక్కువ పోయి దర్శనం చేసుకుని వస్తే పార్కింగ్ పైసలు మిగులుతారా పారా కూర్చున్నాయి కానీ లేడు, వస్తాడు మనం పోయే టైం వరకు. అలా డైరెక్ట్ దర్శనం చేసుకుందామంటే మన విజయాడు వచ్చేసి ఏమంటుండు, గర్భగుడిలోకి పోదాం ఖచ్చితంగా, నువ్వు పంచ కట్టుకోవాలి అని అంటుండు. సో ఆ పంచ బయ్యనికి షాప్ దగ్గరికి అయితే పోతున్నాము. పోయి ఫస్ట్ పంచ తీసుకోవాలి, తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకోవాలి, తర్వాత పోవాలి. ఎట్లా అనిపిస్తుంది అక్షయ్ గారు? ఇంకా పోలే కదా, పోకముందుకి ఎట్లా అనిపిస్తుంది? పక్క వచ్చినట్టు అవుతున్నాను. ఈ డిజైర్ కార్ అంతే, వాళ్ళు ఎప్పుడు వచ్చినా కానీ అట్లే ఉంటుంది, కక్క వచ్చినట్టు అవుతూ ఉంటుంది. అయ్యా ఈయనే ఉంది కదా టెంపుల్. ఓకే ఓకే, ఇక టెంపుల్ వచ్చేసి ఇదే. బాలి లేడా? ఇదేనా చేంజ్ చేసుకునే డ్రెస్? లోపల ఇల్లు ఉంటుంది, లోపల ఇంట్లో పోవమ్మా, కట్టుకోనా పంచ ఖచ్చితంగా? కట్టుకుంటేనే రానిస్తారట లోపలికి. అటో ఏటో విజయగాడు పంచ కట్టిపించిండు. నాకు ఏం భయం అవుతుందంటే ఊసిపోతుందేమని భయం అవుతుంది. మంచిగా గట్టినే కట్టినా. సో నాకు కట్టిపించిండు, వాళ్ళు లేకుంటే ఫోన్ చేసి వేరే దుకాణం కింద తెప్పించిండు, కానీ వాడు కట్టుకుంటలేడు. సో ఇప్పుడైతే టెంపుల్ పక్కకే టెంపుల్ దర్శనానికి అయితే పోతుంది. మనము నార్మల్గా సీజన్ అప్పుడు వస్తే ఈ మొత్తం నిండుతారట. ఇంకా ఆడదాకా మన ఇప్పుడు మనం పంచగట్టినామా అటు కిందకి దిగుతారట. కట్టడేమో కానీ నాకు పంచ ఊసిపోతున్నట్టు ఏం ఊసిపోదు కానీ అచ్చా ఈ మొత్తం నిండిపోతారు. ఇక్కడ పోనీ కూతారు అదట, కొంతమంది ఉంటారట లైన్లు సల్తారు ఇట్లా మీదికి. అది అందుకు పండారి. సో దగ్గర దాకా వచ్చినాం. ఇదే గుడి ఏర్పాలి పెట్టినట్టు. ఇంతమందికి దర్శనం అయిపోయింది మొత్తము. కొబ్బరికాయ ఒకటి కొట్టేది ఉండే, ఇక పని చూసిపోయింది. ఇది షార్ట్ వచ్చింది వాళ్ళ బాగా పని చూసిపోతాను అవుతా అర్ర బామ్మారి పంచ కట్టాలి కానీ ఇంకా నా ఏం మొత్తమే ఊసిపోలే. ఇటువంటి అన్నారా నీతనే నీ పేరు చెప్తున్నా. అందరు సబ్స్క్రైబర్స్ గుర్తుపడతా ఉన్నారు. దర్శనం వచ్చేసి చాలా బాగా జరిగింది చక్కన. సో ఇప్పుడు వచ్చేసి కిందికి అయితే వెళ్తున్నాము. నెక్స్ట్ ఎల్లమ్మ కాడికి పోవమ్మా, నెక్స్ట్ పైనకి ఎల్లమ్మ గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ దర్శనం కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు అక్కడికి పోవాలి. పోమా, ఎట్లా అనిపించింది దర్శనం? ఎట్లా అయింది? జల్లి అయిపోయింది, మంది ఎక్కువ లేరు. వాళ్ళ ఫోటో కరెక్ట్ వచ్చి కూర్చున్నట్టే పైప్ మీద కూర్చొని జారుకుంటా పోయింది కదా, వేరే వాళ్ళు ఫోటో దిగుతుంటే అలా కరెక్ట్ సెట్ అయ్యింది ఒక మూలకు. వాళ్ళ మధ్యలో గ్యాప్ అలా ఏది నచ్చింది? ఇదా ఎంత ఉంటుంది? ఏమో ఎంత అనేది? 200 అట. గుండం అని కూడా గుండం దగ్గరికి వస్తే ఇలా వాటరే లేవు, అక్కడ గోల్డ్ మ్యాన్ అవుతున్నాడు. వాటర్ అంటే మంచిగా ఉన్నాడు. ఒకసారి ఇక్కడ అది అన్ననే ఫోటో తినడం మస్తు ఉంటుంది. బామా ఎల్లమ్మ గుడికి కారు పోతుంది అట్నా? పోతుందట, కానీ సంధి ఇట్లా చిన్నగా ఉంటుంది అట, చూసుకుంటూ పోమని. తల్లుతుంది కారు పోయినా. సో ఇప్పుడు వచ్చేసి గుట్ట పైన ఎల్లమ్మ గుడి ఉంటుంది. ఎల్లమ్మ గుడి దర్శనానికి పోతున్నాం మేము. మొత్తం పైన గుట్ట కనబడుతుంది కదా, అక్కడ పైన మీకు కనిపిస్తుంది కావచ్చు, అదే టెంపుల్. లడ్డూలు పులిహోర తీసుకున్నాము, ఇది తింటున్నాము. ఇది తిన్న తర్వాత ఎల్లమ్మ గుడికి పోతాం. ఆకలి అవుతుంది, పొద్దున్న నుంచి ఏం తినలేదు. నువ్వనే ఛాయ్ తాగిన. చిన్నగా గుడికి వస్తావా మరి? పొంగ ఛాయ్ తాగింది కదా, నేను ఛాయ్ కూడా తాగలేదు. పొంగ టిఫిన్ చేసుకున్నావా అనిపించట్నా? ప్రసాదం తినడం కూడా అయిపోయింది. ఇంకేమైనా షాపింగ్ చేసేది ఉందా? అయిపోయింది. ఓడేనా ఇక
పోమా గుడికాయ అదే ఆడికే మస్తు లేట్ అయింది. మేము 9:30 వరకు ఇంటికాడ ఉండాలనుకున్నాము. 9:30 ఈయనే అవుతుంది. ఎల్లమ్మ కూడా దర్శనం చేసుకున్న వరకు ఇంకో గంటన్నర అవుతుంది కావచ్చు. నువ్వు ఫోన్ చేసినప్పుడు అత్త అయిపో మనం లేవలేగా నేను ఫోన్ చేసి నాకు మళ్ళా అనుకుంటు నేనే లేవలే, నాదే మిస్టేక్. సో ఇప్పుడు వచ్చేసి కార్ దగ్గరికి వెళ్తున్నాం పార్కింగ్. నేను ఒకసారి వచ్చిన అది మెట్లు ఎక్కుంటూ వచ్చిన కానీ ఇట్లా వేరే ఇప్పుడు మేము రౌండ్ ఇరుక్కుంటా అట్లాగే వచ్చినాం మేము ఇక దాని చుట్టూ ఇరుక్కుంటా నేను తవ్వ కార్లు వస్తే ఈ తవ్వ తెలియదు నాకు. అట్లా గూగుల్ మ్యాప్లో చూస్తే మొత్తం తవ్వనే చూపిస్తలేదు. అది మెట్లు అవి మెట్లా ఇట్లకే వచ్చినా నేను ఒకసారి 2 సార్లు వచ్చిన మెట్ల మీకే వచ్చిన. ఎడబోతా ఫుల్ మంది ఉంటారు. లేవమ్మా హ్యాండ్ బ్రేక్ ఖచ్చితంగా. హ్యాండ్ బ్రేక్ వేయకుంటే మనం వచ్చే వరకల్లా ఇంకా పోతుంది పార్క్ అయి ఉంటుంది. మేము ఇప్పటి వరకు వేసిన ట్రిప్పులు అన్ని ప్రతిదీ కూడా గుడికే పోయినాం. గుడి తప్పితే ఏడికి పోలేదు. ఒకసారి హైదరాబాద్ పోయినాం, అది వేరే పని. అనుకున్నట్టుగా చాలా బాగా అయింది దర్శనం అయితే. కాకపోతే ఒకటి పెండింగ్ ఉంది ఇంకా. ఏంటిదంటే నేను మా బాబు ఆపరేషన్ అయినప్పుడు మొక్కిన ఉంటే మన పట్నం ఇప్పిస్తాను మొక్కిన. సో పట్నం వచ్చేసి ఇప్పుడైతే పాసిబుల్ కాలేదు. రీజన్ ఏంటి అంటే బోనం చేయాలి. సో మా అమ్మను మా బాబుని మళ్ళీ ఎప్పుడైనా తోలుకొని ఇక్కడికైతే వస్తా. సో అందరం వచ్చినప్పుడు సేమ్ పట్నం బోనం చేస్తాం ప్లస్ పట్నం వేపిస్తాం. మంచిగా కొద్దిసేపు దర్శనం చేసుకొని పోతాము. దర్శనం మాత్రం లోపల కూడా చాలా బాగా జరిగింది. కాకపోతే కొన్ని ప్లేస్లో ఎట్లా అంటే డిమాండింగ్ ఉంది. ఇట్లా పసరై అన్నట్టు బెదిరిత్తురు. ఇంకా ఒక్కడి డిఫరెంట్గా అనిపించింది. కానీ ఏ విధమైన దర్శనం మాత్రం చాలా అంటే చాలా బాగా అయింది. సో ఇప్పుడు వచ్చేసి ఇంటికైతే వెళ్తున్నాం. వెళ్తూ గుర్తుకుంది మర్చిపోలే, టిఫిన్ కావాలన్నట. టిఫిన్ అట వేపిస్తా. ఆ తర్వాత ఏమైనా దించేసి ఇంటికైతే పోతాం. కోడిపుంజి అస్సలున్నారా చేద్దామా అడుగుపో అమ్ముతారేమో. సో ఇప్పుడు వచ్చేసి ఇంటికైతే పోతున్నాం. మేము ఇంటికి సిద్దిపేటలో టిఫిన్ చేద్దాం అనుకున్నాము కానీ ఏడ దొరకలేదు. సో ఫైనల్గా మన ఊరిలోనే దొరికింది, తీసుకున్నాయి. సో మొత్తానికి గాయ్స్ ఇదే రోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. ఫస్ట్లో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయర్రి. ఒకవేళ ఈ వీడియో మీద మీ సపోర్ట్ వచ్చినట్లయితే ఫర్దర్గా వ్లాగ్స్ అనేవి కంటిన్యూ అవుతూనే ఉంటాయి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటివరకు టేక్ కేర్, బాయ్ బాయ్. ఒకవేళ ఈ వీడియో 2,50,000 అయింది అనుకోండి ఒక్కటే రోజులా డైలీ వ్లాగ్స్ రోజు పెడతాయి. రోజు డైలీ వ్లాగ్స్ ఇంకేం రోజు ఒక దిక్కు పోదాం, ఎటనో దిక్కు. సో కంప్లీట్ అయితే చూద్దాం ఎంత వ్యూస్ పోతే ఏం కథ అనేది, దాన్ని బట్టి చూద్దాం.